సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము వచ్చేసింది అయితే మా నాన్నమ్మ విలేజ్, వీళ్ళందరూ మా పూరగాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు అందరు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేస్తారు. సో ఇది బాబీ గారు అనమాట. సరే రండిరా పిల్లగాళ్ళు రండి. బాబీ గాడు నా పేరు వచ్చి శిరిది. నీ పేరు ఏం పేరా? చూజన్. చూజన్. అందరు ఒక్కొక్కరు వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. నా పేరు రామ్ చరణ్. నా పేరు చేతన్ జాయ్. రాణి దగ్గరకు వచ్చి చెప్పిపోరా. రోహన్. దగ్గరకు వచ్చి చెప్పు. నా పేరు రోహన్ కడి. ఏ సాకేత్? చేతన్ జాయ్. చేతన్ జాయ్. చెప్పు. నా పేరు కూడా రోహనే. సో ఈడేమో పెద్దోడు అనమాట బాబీ గాడు. సో అందరికన్నా పెద్ద కాబట్టి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు, ఎప్పుడు బ్యాటింగ్ చేస్తాడు. ఇగో వీళ్ళు మా పూరగాళ్ళు. ఫ్యూచర్లో ఎట్లాగో జాబులు రావు కాబట్టి ఇప్పటి నుంచి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నా. సో యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో అయితే ఇక మేమంతా కలిసేసినాం అనమాట. ఇక అక్కడ కూర్చున్న వాళ్ళు మా బావ వాళ్ళు అన్న వాళ్ళు. సో ఎవరు వాళ్ళు గ్యాంగ్స్ ఫామ్ అయిపోయి అయితే ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట. సో ఈమె మా ప్రైజీ, ఈమె శాన్వి అనమాట. మా కోడలు శాన్వి, ప్రైజీ మా కూతురు అనమాట. సో శాన్వి ప్రైజీకి అయితే సమన్వయం కావాలి సో ఎక్కడైనా. సో వీళ్ళంతా మా అన్న వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు. సో వీళ్ళిద్దరికి సమన్వయం కావాలి కాబట్టి చెరోగా కాళ్ళ మీద కూర్చుంటారు అనమాట. వీళ్ళే మా పిల్లలు. సో ఇట్లా గడిపేసినాం అనమాట. వీళ్ళు నన్ను తింటారు అనమాట. సో ఇట్లా వాళ్ళు డ్యాన్సులు చేస్తారనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల దగ్గరికి పోయినా ఒక్కొక్కరు విఐపీస్ లాగా వండుకొని అయితే వీడియోస్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళంతా అన్న వాళ్ళ పిల్లలు అన్నమాట. సో ఇక వీళ్ళైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. ఈమె ఫ్లోర్ అనమాట, క్యూట్ గర్ల్ కదా. సో పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు, వీళ్ళంతా అయితే ఇట్లా వీడియోస్ చూసుకుంటూ ఉన్నారు. సో ఇంటి పక్కనే పెద్ద చెరువు ఉంటుంది అనమాట. చెరువు పక్కనే చాలా చింత చెట్లు ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే నేచర్ క్రేజీ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్కి మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ చింత చెట్లు అనమాట. చాలా ఒక 2-3 ఎకరాలలో ఈ చింత చెట్లు ఉంటాయి. అక్కడనే క్రికెట్ ఆడుకుంటాం, ఇంకా మేము కూర్చుంటాం. సో నైట్ అయితే ఇంకా మా శాన్వి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక మా శాన్వి డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మా శాన్వి అయితే టీఆర్ఎస్లో ఉండే, మొన్ననే కాంగ్రెస్లో దిగిపోయింది అనమాట. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయిపోయింది. సో కాంగ్రెస్ పాటలకైతే ఈ మధ్య డ్యాన్స్ చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పాటలు పెడితేనే ఏడ్చేది. సో మా కాంగ్రెస్ అంటే సో ముందు నిల్చున్న ఆమె అయితే మా అత్తనే, కానీ నేను ఆమెను గుర్తుపట్టలేకపోయినా. సో
వీడియోలలో అంతా మునిగిపోయినాను. సో అంతా మునిగిపోయినాం అనమాట. ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ విలేజ్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చేస్తున్నాం అనమాట. సో బస్ ఎక్కడానికి అయితే వచ్చేసినాం. చాలా రష్ ఉందన్నమాట. సో నెక్స్ట్ డే ఇంకా బస్ ఎక్కినాం. బస్ ఎక్కిన తర్వాత ఇంకా మా ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసినాం. మీకు మల్లుడు అనమాట. ఫస్ట్ చైన్ కోదాం అన్నాడు. చైన్ కోయిన తర్వాత అంటే ఘోరంగా టార్చర్ చూపించిండు, ఫుల్ ఏడ్చిండు. ఇది శనగ అనమాట. ఫస్ట్ ఎండింది అంటే శనగ వీకేసిన తర్వాత ఇట్లా అయిపోయింది. సో మా తాత వాళ్ళ దగ్గర అయితే ఫుల్ శనగ ఉంది. ఈసారి అయితే ఫుల్గా తిన్నాను నేనైతే. సో ఎంత టేస్టెడ్ ఉంటుంది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శనగకాయ అనేది నెవర్ ఎవర్ ఎలాంటి ఫుడ్ కూడా పనికిరాదు శనగకాయ దగ్గర, ఓడియాల దగ్గర. సో ఐ లైక్ శనగకాయ అనమాట. సో ఇట్లా మా చేనులో తిరుగుతున్నాను అనమాట టమాటాల కోసం వస్తే అవే దొరికినాయి. సో ఇడైతే మా అల్లుడు గాడు వానితో ముందే హోలీ పండుగ ఆడేస్తున్నమాట. నా దగ్గర వద్దు అంటున్నాడు. నాకేమో వాటర్ పోసిండు మా అల్లుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.